విజయదశమి ఇది హిందువుల పెద్ద పండుగ. ఈ రోజున ఎవరైతే స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకుని ఉదయం సాయంత్రం స్నానం చేస్తారో అలాంటి వారి పాపాలు దోషాలు ఆ నీటి ద్వారా పోయి అమ్మ ఆశీర్వాదం కలిగి అష్ట ఐశ్వర్యాలు భోగ భాగ్యాలు కలుగుతాయి. మరి విజయదశమి రోజున ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో ఏది వేసుకుని స్నానం చేస్తే సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాము. దసరా పండుగను హిందువులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. కృతయుగంలో సుకేతనుడు అనే రాజభ్రష్టుడై భార్యతో అడవుల్లో తిరుగుతూ అనేక బాధలు అనుభవిస్తూ ఉంటుంటే ఒక ఋషి అతనికి నవరాత్రి పూజా విధులు చెప్పి ఇలా చేయమంటాడు. అతడు మహర్షి చెప్పినట్లుగా చేసి మరలా అమ్మ ఆశీర్వాదంతో తన ఐశ్వర్యాన్ని రాజ్యాన్ని పొందాడు. దసరా పండుగకు అంతటి ప్రాధాన్యత ఉంది. విజయదశమి ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజున ఈ వస్తువుల్లో ఏదో ఒకటి ఇంటికి తెచ్చుకుంటే మన ఇంటికి ఐశ్వర్యం వస్తుంది, ప్రతి పనిలో విజయం వరిస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. ఈ రోజు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోవడం ద్వారా సకల సంపదలు వృద్ధి అవుతాయి. మహాలక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది. లక్ష్మీదేవికి ఉప్పు అంటే ఎంతో ప్రీతి. కాబట్టి ఎవరైతే దసరా రోజున ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటారో వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అదేవిధంగా వెండితో చేసిన వినాయక విగ్రహం లేదా లక్ష్మీదేవి విగ్రహం తెచ్చుకుని పూజా మందిరంలో పెట్టుకుని పూజిస్తే చాలా మంచిది. శ్రీ యంత్రం దీనిని దసరా రోజున తెచ్చుకుని పూజ గదిలో ఉంచుకోవాలి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి ధనం వస్తుంది. లవ కొబ్బరికాయ ఇవి చాలా చిన్నగా ఉంటాయి. ఈ లవ కొబ్బరికాయకు చాలా విశిష్టత ఉంది. ఈ లవ కొబ్బరికాయను విజయదశమి రోజున తెచ్చుకుని పూజా కార్యక్రమం అయ్యాక ఎర్రటి గుడ్డలో కట్టి ఎవరూ చూడని చోట పెట్టాలి. తామర గింజలు ఈ రోజున తామర గింజలు తెచ్చి పూజా మందిరంలో పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధనం ప్రసాదిస్తుంది. అదేవిధంగా కుబేరుని ప్రతిమను తెచ్చుకుని ఇంట్లో పెట్టాలి. ఇలా ఈ ప్రదేశాన్ని రోజు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఆడవారు నెలసరి సమయంలో ముట్టుకోకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా గవ్వలను ఈ రోజున తెచ్చుకుని మీ ఇంటి పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా మంచిది. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుడిపై గెలిచిన సందర్భమే కాకుండా పాండవులు అజ్ఞాతవాసం ముగిసాక జమ్మి చెట్టుపై తమ యొక్క ఆయుధాలను తిరిగి తీసుకున్న రోజు. ఈ సందర్భంగా రావణ వధ జమ్మి ఆకుల పూజ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసునితో 9 రోజులు యుద్ధం చేసి అతనిని వధించి జయాన్ని పొందిన అదేవిధంగా జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడు అనే ఒక రాక్షసునితో 9 రోజులు యుద్ధం చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భంగా 10వ రోజు ప్రజలంతా కూడాను సంతోషంగా విజయదశమి జరుపుకుంటారు. ఈ పండుగ ప్రాముఖ్యతను తెలిపే ఒక కథ గురించి తెలుసుకుందాము. దైత్య వంశానికి ఆశాదీపంలో జన్మించిన మహిషాసురుడు తన అంతరంగిక మిత్రులతో సచివులతో సమాలోచన చేసి మరణం లేని జీవనం కోసం మేరు పర్వత శిఖరాన్ని చేరి బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు ప్రారంభించాడు. కాలం కదలికలో అనేక వేల సంవత్సరాలు కదలి వెళ్లిపోయాయి. మహిషాసురుని అచంచల తపస్సుకు సంతసించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మహిషాసుర ఇంకా తపస్సు చాలించి ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. పితామహ, నేను అమరుణ్ణి కావాలి, నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరాడు మహిషాసురుడు. అప్పుడు బ్రహ్మదేవుడు, మహిషాసుర, పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు, గిట్టిన ప్రాణి మరల పుట్టక తప్పదు. జనన మరణాలు సకల ప్రాణి కోటికి సహజ ధర్మాలు. మహాసముద్రాలకు మహాపర్వతాలకు కూడాను ఏదో ఒక సమయంలో వినాశనం తప్పదు. ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చుట అసంభవం. కనుక నీ మరణాన్ని మృత్యువుకు ఒక మార్గం విడిచిపెట్టి మరే వరమైనా కోరుకో అన్నాడు. అప్పుడు మహిషాసురుడు, విధాత, అల్పమైన కోరికలకు మహిషాసురుడు ఆశపడడు. సరే, ఆడది నా దృష్టిలో అబల, ఆమె వల్ల నాకే ప్రమాదము రాదు. కనుక పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు అని కోరాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురుడికి అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు. మహిషాసురుడు సంబరపడుతూ తన రాజధానికి చేరుకున్నాడు. వరబల దర్పితుడైన మహిషాసురుడు తన పరాక్రమ ప్రదర్శనకు ముహూర్తాన్ని నిర్ణయించి యుద్ధ ప్రయత్నాలు ప్రారంభించాడు. చిక్షరుని సేనాధిపతిగా, తామ్రుని కోశాధిపతిగా, అసిలోమ, బిడాల, భాష్కల, త్రినేత్ర, కాలబంధకాది రాక్షసులను దండనాయకులుగా నియమించి
జైత్ర యాత్రకు బయలుదేరాడు. భూమండలంలోని సకల రాజులు మహిషుని పరాక్రమానికి తలవంచి సామంతులై కప్పాలు కట్టడానికి సిద్ధపడ్డారు. బ్రాహ్మణులందరూ మహిషునికి వశమై యజ్ఞ యాగాదులలో దేవతలతో సమానంగా అతనికి హవిర్భాగాన్ని పంచుతున్నారు. పృథ్వీ మండలమంతా మహిషుని పాదాక్రాంతమయ్యింది. ఇప్పుడు మహిషుని దృష్టి స్వర్గం మీదకు మళ్లింది. దాన్ని స్వాధీనం చేసుకోవాలని సంకల్పించాడు. వెంటనే ఒక దూతను ఇంద్రుని దగ్గరకు పంపాడు. ఆ దూత దేవేంద్రుని దగ్గరకు వెళ్లి, మహేంద్ర, నేను మహిషాసురుని దూతను. నా ప్రభువు వెంటనే నిన్ను స్వర్గం విడిచి వెళ్లిపోమంటున్నాడు, లేదా అమరుడివైనా నీకు మరణం తప్పదని హెచ్చరించమన్నాడు అని మౌనం వహించాడు. దూత మాటలు విని ఇంద్రుడు క్రుద్ధుడై, వరబలం ఉంది కదా అని మహిషుడు విర్రవీగుతున్నాడు కాబోలు. మహేంద్రునితో యుద్ధమంటే మృత్యువుతో సమానమని ఎరగడేమో. బుద్ధిగా గడ్డి తింటూ బ్రతకమను, లేదా వాడి కొమ్ములు విరిచి ప్రాణాలు తీస్తానని చెప్పు. దూతవు కనుక నిన్ను ప్రాణాలతో వదులుతున్నాను, వెళ్ళు అన్నాడు. ఆ దూత వెళ్లి ఇంద్రుని ప్రతి సందేశాన్ని యథాతథంగా మహిషునికి వినిపించాడు. మహిషాసురుడు కుపితుడై సర్వ సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చేసి స్వర్గం మీదకు దండయాత్రకు బయలుదేరాడు. దేవదానవుల మధ్య భీకర యుద్ధం ప్రారంభమైంది. ముందుగా చిక్షురుడు గజారూఢుడై ఇంద్రునితో యుద్ధానికి దిగాడు. ఇంద్రుని దెబ్బకు మరుక్షణంలో మూర్ఛబోయాడు. అది చూసి బిడాలుడు ముందుకు వచ్చి తన అస్త్ర విద్యా పాండిత్యాన్ని ప్రదర్శించాడు. కొంతసేపు భీకర సంగ్రామమే జరిగిందని చెప్పాలి. కాని ఇంద్రుడు తన కుమారుడు జయంతునితో కలిసి బిడాలుణ్ణి చంపేశాడు. దేవగణాలు ఇంద్రుణ్ణి మెచ్చుకుని దుందుబులు మ్రోగిస్తూ తమ సంతోషాన్ని ప్రకటించారు. వెంటనే మహిషాసురుడు తామురుణ్ణి పంపాడు. యముడు దండపాణియై ఇంద్రునికి సహాయంగా నిలిచాడు. యముడి దండాయుధ ఘాతానికి తామురుడు చలించకుండా నిలబడ్డం చూసి యముడు ఆశ్చర్యపోయాడు. తామురుని యుద్ధ విద్యా నైపుణ్యానికి అష్ట దిక్పాలకులు ఆశ్చర్యపోయి ఒకుమ్మడిగా విజృంభించి తామురుణ్ణి సంహరించారు. అది చూసి మహిషాసురుడే స్వయంగా యుద్ధానికి దిగాడు. కొంతసేపు తన యుద్ధ కళా ప్రతిభను దేవ సైన్యానికి ప్రదర్శించాడు. మహేంద్రుడు దేవతలతో కలిసి మహిషునికి గట్టి పోటీనిచ్చాడు. దీంతో విసుగు చెందిన మహిషుడు సర్వలోక సంహారకమైన తన శాంభరి విద్యను ప్రయోగించాడు. అయితే వేలు వందల సంఖ్యలో మహిషాసురులు ఉద్భవించి దేవ సైన్యం మీద విరుచుకుపడ్డారు. వారి దాటికి సకల దేవగణాలు చెల్లాచెదురైపోయాయి. ఏం జరుగుతుందో తెలియక ఇంద్రునికి మతిపోయింది. ఏం చేయాలో తోచక దిక్పాలకులు నిశ్చేష్టులై నిలబడిపోయారు. మహేంద్రుడు విష్ణువును శరణు కోరాడు. విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. అది మహిషుని శాంభరి విద్యను చిన్నాభిన్నం చేసింది. అది చూసి మహిషుడు అసిలోమ, త్రినేత్రక, భాష్కల, అందకాది దండ నాయకులతో కలిసి విష్ణువు మీదకు యుద్ధానికి దిగి శరవృష్టి కురిపించాడు. విష్ణువు ఆ శరజాలాన్ని తన బాణ పరంపరతో నిరోధించి తన గదను ప్రయోగించాడు. ఆ గద ఘాతానికి మహిషుడు మూర్ఛబోయి అంతలోనే తేరుకుని తిరిగి శ్రీహరితో యుద్ధానికి దిగాడు. శివునితో అందకుడు, యమునితో త్రినేత్రుడు, వరుణునితో అసిలోముడు యుద్ధం చేస్తున్నారు. ఎవరికి ఎవ్వరూ తీసిపోవడం లేదు. 15 రోజులు దేవదానవుల మధ్య భీషణ సంగ్రామం జరిగింది. విసుగు చెందిన మహిషుడు ఒక పరిగెను శ్రీహరి మీదకు విసిరాడు. ఆ దెబ్బకు శ్రీహరి మూర్ఛబోయాడు. అది చూసి గరుత్మంతుడు శ్రీహరిని వైకుంఠం తీసుకుపోయాడు. అంతవరకు శక్తి వంచన లేకుండా యుద్ధం చేస్తున్న శంకరుడు మహిషుని జయించడం అసాధ్యమని గుర్తించి త్రిశూలం భుజాన వేసుకుని కైలాసం చేరుకున్నాడు. హరిహరులే పలాయనం చేయగా లేనిది నేను చేస్తే తప్పేమిటి అనుకుని బ్రహ్మదేవుడు హంసవాహనం ఎక్కి సత్యలోకం చేరుకున్నాడు. త్రిమూర్తులు యుద్ధరంగం వదిలి పారిపోవడంతో రాక్షస వీరులు రెట్టించిన ఉత్సాహంతో దేవతల మీద విరుచుకుపడి వీర విహారం చేశారు. రక్షించే నాదుడు లేక దిక్పాలకులతో సహా దేవ సైన్యం భయంతో 4 దిక్కులకు పారిపోయారు. అప్పటికి
మహిషుని గెలవలేమని గ్రహించిన మహేంద్రుడు ఐరావతం మీద నుంచి దుమ్మికి పారిపోయాడు. అది చూసి మహిషుడు విజయ గర్వంతో వికటట్టహాసం చేసి ఐరావతం ఎక్కి స్వర్గం వెళ్లి ఇంద్ర సింహాసనం ఎక్కి తన దానవులను దేవతల పదవుల్లో నియమించాడు. వెంటనే దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకోగా త్రిమూర్తుల క్రోధాగ్ని నుండి ప్రకాశవంతమైన తేజం పుట్టి ఆ తేజం ఒక స్త్రీ రూపమై జన్మించింది. శివుని తేజస్సు ముఖముగా, విష్ణువు తేజస్సు బాహువులుగా, బ్రహ్మ తేజస్సు పాదములుగా కలిగి మంగళమూర్తిగా ఆవిర్భవించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలము, విష్ణువు చక్రము, ఇంద్రుని వజ్రాయుధము, పూర్వదేవుని పాశము, బ్రహ్మదేవుని అక్షమాల కమండలము, హిమవంతుని యొక్క సింహము వాహనముగా ఇచ్చారు. ఇలా సర్వదేవతల యొక్క ఆయుధములు సమకూర్చుకుని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు చేసింది. మహిషాసురునితో యుద్ధం చేస్తున్న ఉదంతుడు, మహాహల్లుడు, అసిలోముడు, భాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహము శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు భీకరముగా యుద్ధం చేసి చివరకు మహిషి రూపంలో ఉన్నటువంటి దేవి చేతిలో చంపబడ్డాడు. ఈ విధంగా అప్పట్నుంచి మహిషాసురుణ్ణి చంపినటువంటి దినమునే విజయదశమిగా జరుపుకుంటూ వస్తున్నారు. అన్ని రకాల వృత్తుల వారు ఈ రోజున ఆయుధ పూజ చేస్తారు. అంటే ఎవరికి వారు వారి వారి పనిముట్లను, వస్తువులను శుభ్రపరిచి వాటికి పూజలు చేయడం ఆనవాయితీ. ఇలా ఆయుధ పూజ చేస్తే వారికి సంవత్సరం వరకు అంతా వృత్తిలో మంచి జరుగుతుందని భావిస్తారు. ఈ రోజున ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో గుప్పెడు వేపాకులను వేసుకుని స్నానం చేయాలి. ఇలా ఈ రోజు చేయడం ఎంతో శుభకరం. ఇలా ఈ రోజు చేయడం ద్వారా జన్మల పాపాలు, దోషాలు ఆ నీటి ద్వారా తొలగిపోతాయి. అంతేకాదు వేప చెట్టు లక్ష్మీ స్వరూపం. ఇలా వేపాకులను ఈ రోజున స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయడం ద్వారా అమ్మవారి ఆశీర్వాదం కలిగి అష్ట ఐశ్వర్యాలు, భోగ భాగ్యాలు కలుగుతాయి. కోరిన కోరికలు తీరిపోయి సిరి సంపదలు కలుగుతాయి.